దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 9వ తేదీ సెప్టెంబర్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం, నీవు కోరినట్లే నీకు అగునుగాక. నీవు కోరినట్లే నీకు అగునుగాక. చాలా బాగుంది కదా. ఈ మాట మనకి అన్న ఎడ్ల ఎంత సంతోషంగా ఉంటుంది కదా. ఏదైనా వాక్యము నాకు బాగా అద్భుతమైనది ఇష్టము అంటే ఈ పారాగ్రాఫ్, ఈ యొక్క కనాను స్త్రీ యొక్క సురోఫెనికియా అని చెప్తారు. ఈమె యొక్క విశ్వాసము బహు గొప్పది అని మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనంలో, మార్కు సువార్త 7వ అధ్యాయంలో కూడా ఉంది, నేర్చుకున్నాం. ఈ పూర్తి వచనము, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, విశ్వాసము గొప్పది, కాబట్టి నీవు దేని నిమిత్తము అడుగుతున్నావో అది నీకు ఇవ్వబడుతుంది అని ఆమెతో చెప్పాను. అంటే మనము అడిగింది అడుగుడి ఇవ్వబడును. మనం అడిగేది మనం పొందుకోవాలి అంటే దానికి విశ్వాసము జత కలపాలి. అంటే ఆయన చేయగలడు, ఆకాశం అంత ఎత్తైనను, అంటే పాతాళలోకపు అంత లోతైన, ఉద్వలోకం అంత ఎత్తైన అంటాడు. అంటే ఆయన ప్రేమ ఆకాశము కంటే ఎత్తైనది, జలముల కంటే లోతైనది. కాబట్టి అక్కడ ఈ వాక్యం నేర్పిస్తూ ఆ గడియలోనే ఆమెకు మాత్రే స్వస్థత పొందింది. ఆమె వచ్చిన ఆ సందర్భము దేనికి అని మనం చూసినప్పుడు తన కుమార్తె స్వస్థత కొరకు వచ్చినట్లు చూడగలుగుతున్నాం. ఈరోజు చాలా విషయాల్లో మనము ఒక అప్రోచ్ అంటారు దీన్ని, వెళ్తాము, కానీ ఎక్కడ ప్రారంభించాము, ఏది పొందుకోవాలన్నాము, కానీ ఎక్కడ ముగించాము అన్నది మన జీవితాల్లో ఈరోజు ముఖ్యంగా. చాలాసార్లు మనం అనుకుంటాము మనం క్రైస్తవులమని. మరి ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో యేసు ప్రభు చెప్తాడు, నేను ఇశ్రాయేలులో నశించిన వారి కొరకే తప్ప, అంటే తూరు, సీదోను లేకపోతే కనానీయులు, వీరికి ఇశ్రాయేలుకి గిట్టదు, వాళ్ళు శత్రువులుగా ఎంచుతారు, కనుక అన్యులుగా చూస్తున్నారు. అన్యుల కోసం నేను రాలేదన్నారు. మరి మనం అన్యులమే కదా. ఏంటో సువార్త ప్రకటించేస్తున్నామంటున్నాం, మనకి హక్కు అంటున్నాం, మనకి దేవుడు మన సొంతం అంటున్నాం, దేవుడికి మన హృదయం తెలుసు అంటున్నాం. ఆయన నెత్తి నోరు బాదుకుంటున్నాడు, నేను ఇశ్రాయేలుల దేవుడును. మనకు కూడా పోస్టులు పెడతారు, ఆయన ఇశ్రాయేలుల దేవుడు, కరెక్టే. మరి ఈరోజు నీకు నాకు దేవుడు ఎలాగయ్యాడు వెంటనే మనం చెప్పేస్తాము. అదేంటండి, యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, మధ్యతరగతి చెరిగిపోయింది, స్త్రీ అని, పురుషుడని, అన్యుడని, గ్రీకు దేశస్థుడని, ఇశ్రాయేలుడని, యూదుడని, సున్నతి చేయబడిన. అవును 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 అవును, 100% అవును. అంటే మొట్టమొదటి నీకు వాక్యం తెలియాలిగా, ఆయన ఎవరో, నీ జీవితంలో ఏం చేశారు అన్నది సాక్ష్యం ఉండాలిగా. ఒక సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, సమరయ్యరాలు. ఆమెకి, మాకు ఆరాధన స్థలం వేరే, మీరు యూదులు, మా దగ్గర తాగరు అంటారుగా. అంటే చాలాసార్లు మనము అలా మాట్లాడితే ఇలా అంటాం, ఇలా మాట్లాడితే అలా అంటాం. మరి ఇక్కడ ఏం చెప్పాలని ఆశపడుతున్నాను, ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్, మాథ్యూ చాప్టర్ 15 verses 28. దెన్ జీసస్ ఆన్సర్డ్ హర్. అప్పుడు యేసు ఆమెకి జవాబిచ్చాడు. అంటే అప్పటి వరకు ఆయన జవాబు ఇవ్వలేదు. ఓ ఉమెన్, గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్. అంటే అమ్మా, అసలు యూదులు పట్టించుకోలేదు, కానీ అప్పుడు చెప్తున్నాడు, నీ విశ్వాసము గొప్పది. బీ ఇట్ డన్ ఫర్ యూ యాజ్ యూ డిజైర్. నీవు కోరినట్లుగా నీకు అగునుగాక. అండ్ హర్ డాటర్ వాజ్ హీల్డ్ ఇన్స్టెంట్లీ. చాలాసార్లు మన జీవితంలో కొన్ని కావాలి అనుకుంటాం, కావాలి అనుకుంటే కుదరదు. ఆ లక్ష్యము వెనుక లక్ష్య సాధన కంటే లక్ష్య సాధనలో తీసుకుంటున్న ప్రతి నిర్ణయము, మాట్లాడుతున్న ప్రతి మాట, వేస్తున్న ప్రతి అడుగు కూడా బహు ప్రాముఖ్యమైనది.
మనము ఇంటి దగ్గర ప్రారంభించక ముందే, అంటే మన హృదయంలో తలంపు రాకముందే దేవుడు ఎరిగి ఉన్నవాడు. మన ప్రతి ఆలోచనని, మన ప్రతి ఇచ్చని కూడా దుష్టుడు తొలగించువాడుగా ఉన్నాడు. అయితే ఈరోజు మనము నేర్చుకుంటున్న ఈ వాక్య భావము ఉద్దేశం ఏంటంటే, నీవు నేను దేవునికి తెలుసు, దేవుడు మనకి తెలుసు అంటున్నాం. ఆయన ప్రేమ స్వరూపి. మనం నిజంగా ప్రేమ మనలో ఉందా? అంటే ప్రేమ మనలో ఉండాలి అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మరి ఆత్మఫలము ఉండాలిగా. ఓకే, శరీర కార్యములు ఉన్నాయా అంటే ఒక చిన్న విషయంలో తప్పిపోయినా చాలు కదా, వాక్యం అటు ఇటు వెళ్తుందేమో. ఎందుకు అంటే ఇక్కడ ఈమె కుమార్తెకి దెయ్యం పట్టింది అని ఆమె గుర్తించింది. ఒక 12 ఏండ్ల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ కావచ్చు, ఎంతో మంది గుడ్డివాడైన ఈమై కుమారుడు భర్తమే కావచ్చు, కేకలు వేశాడు. అతన్ని పట్టించుకోలేదు. యేసుప్రభు వెళ్ళిపోతున్నాడు. బహుగా కేకలు వేశాడు. అక్కడ ఉన్నవారు ఎందుకు అరుస్తున్నారు? అప్పుడు యేసుప్రభు ఆగాడు. ఇక్కడ కూడా ఈమె 4 మెట్లు ఉంటాయి, ఆమె వస్తుంది. మనము ఆ 4 మెట్లు చూసినప్పుడు ఆమె వచ్చిన వెంటనే అక్కడ చాలా మంది అడ్డుకుంటారు. పైపెచ్చు ఆమె స్త్రీ, ఎప్పుడైతే స్త్రీ అయ్యిందో ఘనానీయురాలు, యూదురాలు కాదు. వారు దూరం పెట్టేశారు. ఈలోపు ఆమె చెప్పినప్పుడు వాళ్ళు వెనక్కి పో, నిశ్శబ్దంగా ఉండు అని చెప్పి మనకి చూడగలుగుతున్నాం వాక్య సందర్భంలో. ఆ తర్వాత ఆమె ఇంకా ముందుకు వెళ్ళింది. గట్టిగా, దావీదు కుమారుడా నా మీద కరుణించు. అయితే యేసుప్రభు అంటాడు, నేను ఇశ్రాయేలీయులను పిలవచ్చుని కానీ అంటాడు. అప్పుడు ఆమె అంటది, సరే ప్రభువా, రొట్టె మీద ఉన్న ఆ రొట్టె ముక్కలు ఆ బల్ల మీద ఉన్నవి కుక్క పిల్లలు తింటాయి కదా. అంటే అన్యులని అంత విధముగా వారు చూసేవారు. ఈరోజు కూడా మనము ఎవరిని చూస్తున్నామో తెలియదు. తను తాను ఎంత తగ్గించుకుంది అంటే దేవుని ఎదుట అబ్రహాం సాగిలపడ్డాడు, మోషే సాగిలపడ్డాడు, దానియేలు సాగిలపడ్డాడు, దావీదు సాగిలపడ్డాడు. కానీ మనకి నేర్పించబడుతున్న, బోధించబడుతున్న బోధ, యు కెన్ డూ ఇట్. ఎస్, ఆఫ్ కోర్స్, ఎవ్రీథింగ్ గాడ్ విల్ డూ ఫర్ యూ, బట్ యూ షుడ్ ఒబీడియంట్ టు గాడ్. అక్కడ ఆ స్త్రీ నేల మట్టుకు సాగిలు పడిపోయి, తెలుగులో మృక్కి అని ఉన్న ప్రతి చోట షీ వర్షిప్డ్ హిమ్. వర్షిప్ అంటే ఏంటో తెలుసా? మొదట పరిచయాలు ప్రారంభమవుతాయి, తర్వాత మాటలు కలుస్తాయి, తర్వాత స్నేహం ఏర్పడుతుంది, తర్వాత ప్రేమగా మారుతుంది, ఆ తర్వాత అభిమానం ఏర్పడుతుంది, ఆ అభిమానము ఆరాధనగా మారేది. ఇన్ని మెట్లు ఉంటాయి. ఏదో చూసామా, సినిమాలో చూసినట్టు నచ్చింది, నేను చచ్చిపోతాను లేకపోతే, ఆ తర్వాత అసలు కథ ప్రారంభమవుతుంది. ఇక్కడ ఈమెని ఎన్ని మెట్లు దేవుడు యేసుప్రభు వారు ఎక్కించడానికి, ఆమె విశ్వాసము స్పష్టమైనది అని యోబు గ్రంథము 23:10, నేను శోధింపబడిన పిమ్మట సువర్ణం వలె పలికెను. అక్కడ ఆమె విశ్వాసానికి పరీక్ష పెట్టాడు. ఆమె అడిగిన మరుక్షణం దెయ్యం ఎగిరిపోయింది. ఆయన మాట సెలవిస్తే చాలు, శతాధిపతి కోసం, ఆ కొర్నేలి కోసం, ఎంతో మంది కోసం, అమ్మా నీ విశ్వాసం గొప్పది అంటూ ఉంటాడు. చాలా మంది స్టేటస్ పెట్టుకుంటున్నారు, ఎదుటి వారిని వేలెత్తి చూపించే స్టేటస్. కొంతమందిని విడిచిపెట్టేయండి అని కూడా పెడుతున్నారు. నో, ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టినవాడు. ముఖ్యంగా నీకు ఎవరు శత్రువులో ఆయనకి వారే కావాలి. నేను రోగులను పిలవచ్చుని కానీ నీతిమంతులను కాదు. అంటే పాపులను పిలవచ్చుని, వైద్యుడు ఎవరికి అవసరము అంటే మన జీవితంలో ఇక్కడ నేను చెప్పాలనుకున్న సందర్భంలో ఒక అన్యురాలు వచ్చినప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు చేర్చుకున్నారు.
పాత నిబంధనలో సైతము రాహాబు అనే వేశ్య యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుడు చేర్చుకున్నాడు. లోతు అబ్రహాం వెంట వెళ్ళాడు, కానీ లోతు కోసం ముమ్మారు అబ్రహాం ప్రార్థించినట్టు చూడగలుగుతున్నాం. ఒకటి, లోతుని వెంట తీసుకెళ్తానని. రెండు, లోతు విడిచిపెడితే వెళ్ళిపోతున్నప్పుడు గుండె పగిలి ఏడుస్తూ. మూడు, అదే లోతుని సుధమ గొమొర్రా నుంచి ఎత్తుకెళ్ళిపోయినప్పుడు వెళ్ళి యుద్ధం చేసి లోతు కుటుంబాన్ని వెనక్కి తెచ్చి ఇచ్చినప్పుడు అప్పుడు షాలేము రాజైన ఆ యొక్క మెల్కీసెదెకు వచ్చి అబ్రహామును దీవిస్తాడు. ఆ తర్వాత తిరిగి లోతు సుధమ గొమొర్రాలనే కాపురం ఉన్నప్పుడు దేవుడు వచ్చి సుధమ గొమొర్రాకి నాశనము అవుతుంది అంటే లోతు కోసం విజ్ఞాపన చేస్తాడు. కానీ లోతు అడుగులు నాశనం వైపే వెళ్ళి, ఈ రోజున ఇక్కడ ఈ స్త్రీ కొంచెం వాక్యాలు నేర్చుకుంటే మనము ఈ యొక్క వాక్యము సేమ్ టు సేమ్ మార్కు సువార్త 10వ అధ్యాయం 51, నేను నీకేమి చేయగోరుచున్నాను, అతను గుడ్డివాడు, నాకు కంటి చూపిమ్మంటాడు తీమే కుమారుడు బతమై. అయితే ఇదే వాక్యము ఆ మార్కు సువార్త 6:22, హేరోదియా కుమార్తె వచ్చి హేరోదు ముందు ఆడుతుంది. ఆడినప్పుడు అతడు అడుగుతాడు, నీకు ఇష్టమైనది కోరుకో, నేను అది ఇస్తాను, నీవు ఏది అడిగినా కూడా అది నీకు చేస్తాను. ఇప్పుడు ఈ మత్తయి గారు రాసిన ఈ వాక్యము మార్కు సువార్త 7వ అధ్యాయం 24లో తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి యేసుక్రీస్తు ఆయన మరుగై ఉండాలి, కానీ అపవిత్రాత్మ పట్టిన ఆ యొక్క చిన్న కుమార్తె యొక్క తల్లి వచ్చింది, పాదముల మీద పడింది. ఈమె సురోఫెనికియా వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు. ఎప్పుడైతే ఆమె చెప్పిన ఒక మంచి మాటని బట్టి వెంటనే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆమెని వెళ్ళుము అంటే, కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు వేయురొట్టి అంటే తనని తాను నేలమట్టుకు అంటే తన్ను తాము హెచ్చించుకున్న వారు తగ్గింపబడు, నన్ను గణపరచు వారు నేను గణపరచదు. ఇక్కడ తను తాను తగ్గించుకుంటూ దేవుని గణపరుస్తుంది. మనల్ని మనం తగ్గించుకోవడము అంటే దేవుని గణపరచడము అని అర్థం. కాబట్టి ఇవి యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 21:20 మనందరికీ తెలిసిందే. మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండా అంజూరపు చెట్టు జరిగిన దాన్ని కాక ఒక కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడమంటే పడుతుంది. కారణం ఏంటి? ఇక్కడ మత్తయి సువార్త 17వ అధ్యాయం 20 ఆవగింజంత విశ్వాసం ఉండిని ఎళ్ళ కొండలు వెళ్ళి సముద్రంలో పడితే, అంటే అంత ఆవగింజంత విశ్వాసం మనలో ఉంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఈరోజు ఆదికాండము 32వ అధ్యాయం 26 అక్కడ యాకోబు మగసిరి కలవాడై ఆ యొక్క దేవుని దూత అనుకని దేవునితో పోరాడాడు, తోడ ఎరగొట్టేశాడు. దేవుడు నిన్ను సేవకి పిలవడానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. మొట్టమొదటి లక్షణము, ఈ లోకంలో నాయకుడు అన్నవాడు పైన ఉంటాడు, ఆ తర్వాత అధికారులు ఉంటారు, తర్వాత సూపర్వైజర్లు ఉంటారు, తర్వాత లేబరర్ వర్కర్స్ ఉంటారు. కానీ సేవకుడైన వాడు కింద ఉండాలా, ఆ యొక్క పునాదిలో ఉండాలా, అతని పైన కట్టబడాలా. అదేవిధంగా ఈ లోకంలో అధికారము, ఆ యొక్క నాయకుడు అధికారం చెలాయిస్తాడు, సేవకుడు పరిచర్య చేయాలి. ఈ లోకంలో అధికారి అయిన వాడు డబ్బు మీద డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. ఈ లోకంలో సేవకుడైన వాడు ఆత్మల మీద ఆత్మలు సంపాదించడానికి ఇంకా నేల మట్టుకు అతడు పునాది లోతుల్లోకి వెళ్ళాలి. ఇంకా చెప్పాలంటే ఈ లోకంలో అధికారం వలన ఆ యొక్క ఆస్తులు అంతస్తులు కట్టుకుని లోకంలో గొప్ప పేరు తెచ్చుకుంటారు. అయితే సేవకుడు అంతకి అంత పునాది రాయిగా మారి పరలోకంలో గొప్ప ఘనత సంపాదించుకుంటాడు. ఇక కాలింగ్స్, ఈ లోకంలో నీకు డబ్బు ధనము అది ఇది ఉంటే పెట్టుబడి పెట్టి పెద్ద కంపెనీ పెట్టచ్చు, నీకు అన్ని విషయాల్లో కూడా నీకు ఆ యొక్క సబ్సిడీలు ఇవ్వబడతాయి, మొట్టమొదటి స్టేజ్ నీకు ఇవ్వబడుతుంది, హోదా ఇవ్వబడుతుంది. కానీ సేవకుడికి వట్టి చేతులతో ప్రార్థనలో పెనుగులాడి
మోకాళ్ళ అనుభవంతో, ఉపవాస అనుభవంతో, నిందలు, అవమానాలు, తిట్లు భరిస్తూ, మొట్టమొదట అటుపక్కన నీకు ఆరోగ్యం బాగుంటే హెల్త్ కార్డు ఇస్తారు. ఇక్కడ ఆరోగ్యం తీసేశాక దేవుడు హెల్త్ కార్డు ఇస్తాడు. రెండవది, ఉన్నది తీసేశాక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాడు. ఆ చివరిగా ఇక నీకు దిక్కులేని స్థితిలోకి వదిలిపడేశాక అప్పుడు దేవుడు చెప్తాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నేను నీకు దేవుడనై ఉన్నాను, ఇప్పుడు పద అని చెప్పి. కానీ ఎలా ఉంటుందంటే మన జీవితంలో మన ఊహల్ని బట్టి అన్నీ కూడా అటుపక్కన చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి నేను చెప్పాలనుకున్న మెట్టులో ఆమె ఒక పర్పస్ కోసం వచ్చింది. ఆమె దాన్ని సాధిస్తే తప్ప, అంటే విశ్వాసము అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. ఆ మధ్యలో నీకు అటు ఇటు చాలా నిన్ను డిస్ట్రాక్ట్ చేయడానికి, నిన్ను వక్ర మార్గంలో నడిపించడానికి దేనికి మొదలు పెట్టావు? మరి ఎందుకు మధ్యలో వదిలేసావు? అటువంటిది ఎందుకు ప్రారంభించావు? ఇప్పుడు మన హాగరు గారు బయలుదేరి వెళ్ళిపోతుంది. ఆ యొక్క గర్భంతో ఉన్నప్పుడు దేవుని దూత, హాగరు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? తనకి తెలియదు. నా యజమానురాలు హింసించింది, నేను పారిపోతున్నాను. ఈ రోజున మనలో అనేక మంది ఆ విధంగా ఉన్నాము. ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? నీవు దేనికి ప్రారంభించావు, ఏది పొందుకోవాలని సమస్తము త్యాగం చేశావు. ఈరోజు నీలో ఉన్న కోపం వల్ల, నీలో ఉన్న ఉక్రోషం వల్ల, నీలో ఉన్న ఉద్రేకం వల్ల, నీలో ఉన్న సమస్త దేవుడు గెలవాలి అనుకుంది నీ హృదయాన్ని, దేవుడు గెలవాలి అనుకుంది నీ మనస్సుని, లోకాన్ని కాదు సుమా. లోకాన్ని ప్రేమించాడు ఆ లోకంలో నువ్వు మొట్టమొదటి దానివి. కనుక అక్కడ ఆ కనాను స్త్రీ హృదయాన్ని దేవుడు చూశాడు. ఆ హృదయంలో పూర్తిగా నువ్వు తప్ప నాకు దిక్కు లేదు, నువ్వు నన్ను కుక్క అంటావా, నాకు మాట్లాడవా, ఏమీ పర్వాలా, నిన్ను విడిచి నేను పోను. యాకోబుదే అన్నాడుగా, నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడువను. ఇంత అద్భుత వాక్యాలు వింటున్న మీరు, ఇది వాక్యము అని తెలిసి కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా, 10 మందికి పంపించకుండా, ప్రార్థన చేస్తే డైరెక్ట్ చెప్తున్నాను, నాకు మిమ్మల్ని చూడబుద్ధి అవదండి, ఆ వాక్యం వినబుద్ధి అవదండి. ఏమా, దేవుడు ఎప్పుడూ కూడా నీ కోరికలు తీర్చేవాడు కాదు, నీ హృదయాన్ని ఆయన ఎరిగిన దేవుడు. ఆ హృదయానికి కావలసింది ఏంటో తెలుసా? మనసుకి కోరికలు ఉంటాయి, ఆత్మకి పరమాత్మ కావాలి. హృదయానికి కావలసింది ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ నువ్వు మనుషుల్లో వెతుకుతున్నావా? మనసు అంటే సెన్సెస్, నీవు చూసేది, వినేది, అవి నిన్ను మోసం చేస్తాయి. కానీ నీ హృదయంలో ఎంతగా కుమిలి కుమిలి ఏడుస్తున్నావు, ఎవరూ లేకుండా ఒంటరిగా బతికేస్తున్న నీవు యేసు ప్రభు దగ్గరికి రా, ఆయన దగ్గర ఉండు. మనుషులు చాలా మంది వస్తారు, శిష్యులు వస్తారు, పెద్దలు వస్తారు, ఏయో చెప్తారు, ఏం పట్టించుకో. నీకు కావలసింది యేసు. నీ ప్రాణాత్మ దేహంతో, ముఖ్యంగా కానుకంటే బాధపడతారా సమాజం అంటే నేను అనుభవంతో చూశాను అస్సలు. కనుక నీవు మొట్టమొదట ఆయనకి నీ హృదయాన్ని ఇచ్చి చూడు, అప్పుడు పడతారు. నీవు తప్ప నాకెవరున్నారు? కానీ అది దేంట్లో, అది నిజంగా నీ హృదయ లోతుల్లోంచి పాడుతున్నావా? అయితే ఆయనకి నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ అన్ని పూర్ణంగా కావాలి. అటువంటి కృప మనకు అనుగ్రహించుగాక. నేను చెప్తున్నాను, నేను రాసుకున్నాను, విశ్వాసాన్ని కాపాడుకున్నా. నేను అనుకున్నట్లుగా నా జీవితాన్ని నేను రాసుకున్నట్లుగా ఆ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ దేవుడు అని తెలిసి నేను చేయగలుగుతున్నాను. నీవు నా విధంగా ఉండాలని కోరుతున్నాను. నా నెంబర్ అక్కడ ఉంది, వాట్సాప్ పెట్టండి, మెసేజ్ పెట్టండి, అనేక మందికి షేర్ చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన కృప కలిగిన దేవ, విత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదముగా, వినడానికి ఇంపుగా కాకుండా వీళ్ళలో ఉన్న విశ్వాసమును వృద్ధి పొందించగా
ఈ వాక్యం చేయమని యేసునామమున దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును.